తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ వివాదం మలుపులు తిరుగుతుంది. జల్పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబును నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో తన కుమార్తె లోపల ఉంది అంటూ మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకుని లోపలికి దూసుకువెళ్లారు. మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు. తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. ఆయన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే మనోజ్నే గారాభంగా పెంచాను. ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించాను. మనోజ్ ఏదడిగినా ఇచ్చారు. మనోజ్ ఈ రోజు తన గుండెల మీద తన్నాడన్నారు. తన మనసు ఆవేదనతో కుంగిపోతుంది. తన బిడ్డ తనని తాకలేదని, కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డామని, ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారురా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారురా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు. వాడి దగ్గర ఏది ఆశించరా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకోవడానికి మన ఇంటికి వచ్చాడురా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా. నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి అజ్జేసి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి. వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయనని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది. ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది
ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. మనోజ్, జల్పల్లి ఇల్లు తన కష్టార్జితమని ఎవరికీ సంబంధం లేదన్నారు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడని, మద్యం మత్తులో ఎలాగ ప్రవర్తిస్తున్నాడో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్కు సరికాదు. తన పరువు ప్రత్యేకతలు మంటగలిపాడని, తనని ఎవరూ మోసగాడు అనలేదని, మనోజ్కి జన్మనివ్వడమే తాను చేసిన పాపమా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఇప్పుడు మనం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇదే కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు చికిత్స చేస్తున్నారు. మోహన్ బాబుకు అయితే నిన్న విచక్షణ కోల్పోయినట్టుగా మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేశాడు. లోగో తీసుకొని ఏదైతే ప్రశ్న అడిగినట్టుగా జర్నలిస్ట్ మీద అదే లోగో తీసుకొని గట్టిగా బలంగా కొట్టడంతో జర్నలిస్టుకు తలకు బలమైన గాయమైంది. ఫ్రాక్చర్ కూడా అయింది, బోన్ ఫ్రాక్చర్ అయింది, బోన్ దెబ్బతినిపోయింది, బోన్ విరిగిపోయింది. దీంతో ఆయన కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీంతో అయితే విచక్షణ కోల్పోయిన మోహన్ బాబు చాలా సీనియర్ నటును, డైలాగ్ కింగ్ అని చెప్తారు. డైలాగ్ కింగే కాదు, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే జర్నలిస్టు సంఘాలు చెప్తున్నట్టుగా ఏంటంటే వీధి రౌడీలాగా ప్రవర్తించారంటూ జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్నాయి. జర్నలిస్టులు కూడా సిపి సుధీర్ బాబుకు రిప్రజెంటేషన్ ఇచ్చేట్టుగా ఆలోచనతో ఉన్నారు. మోహన్ బాబు మీద కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు మీద బిఎన్ఎస్ యాక్టు సెక్షన్ 118 కింద కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు. ఎందుకంటే బాహాటంగా బహిరంగంగా ఆధారాలతో సహా ఉన్నది జర్నలిస్టుపై దాడి చేసేట్టుగా మోహన్ బాబు ప్రవర్తన చెప్పొచ్చు. ఆ తర్వాత స్పృహ కోల్పోయి బీపీ పెరిగి కింద పడ్డట్టు, ఆయనకు గాయమైనట్టు ఆ విధంగా కుటుంబ సభ్యులు తీసుకొచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఇదే కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నట్టు చెప్తున్నారు. అయితే మరొక అంశం ఏంటంటే ఇవాళ సిపి సుధీర్ బాబు ఆదేశాలు ఇచ్చారు వీళ్ళ కుటుంబానికి. మంచు విష్ణుకు కావచ్చు, మనోజ్కి కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఆధార్ కావాలి, వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ చెప్తున్నారు. ఎందుకంటే నిన్న జర్నలిస్టులపై జరిగినట్టుగా దాడి, అంతకుముందు వీళ్ళ కుటుంబంలో ఘర్షణలు, ఒకరి మీద ఒకరు పరస్పర ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం, ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్లు చేయటం, ఫిర్యాదులు చేయటం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా పరిశీలించినాక రాచకొండ సిపి సుధీర్ బాబు ఇవాళ హాజరు కావాలి 10:30 గంటలకు అని చెప్పారు. అయితే ఇదే హాస్పిటల్లో ఉన్నట్టుగా మోహన్ బాబు 10:30 గంటలకు వెళ్తారా లేదన్న ఉత్కంఠ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోహన్ బాబు వెళ్ళేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈయనకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు, మోహన్ బాబుకు ట్రీట్మెంట్ చేయిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదే హాస్పిటల్లో ఉన్నారు. అయితే విష్ణు కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నారు. మరి విష్ణు వెళ్తారా అన్న, విష్ణు వెళ్ళేటువంటి అవకాశం ఉందన్న సమాచారం కూడా ఉంది. అయితే విష్ణు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి నుంచి జరుగుతున్నట్టుగా ఈ ఎపిసోడ్లో విష్ణు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, నిన్న ఇదే సమయానికి 9-10 గంటలకు ఏసీపీ కావచ్చు, పహాడి షరీఫ్ సిఐ కావచ్చు, వాళ్ళు వచ్చేసి మోహన్ బాబు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత మోహన్ బాబు కూడా రాత్రి ఆడియో సుదీర్ఘంగా 11 నిమిషాల ఆడియోను మంచు మనోజు ప్రవర్తన విషయంలో టార్గెట్ పెట్టి మంచు మనోజుపై మోహన్ బాబు కామెంట్లు చేశారు. గారాబంగా పెంచారని చెప్తున్నారు. గారాబంగా పెంచారు, మరి క్రమశిక్షణగా పెంచిరా లేదా అనే సందేహం కూడా కలిగే విధంగా మోహన్ బాబు ప్రవర్తన ఉంది. అయితే మోహన్ బాబు గారాబంగా పెంచాను, గుండెల మీద తన్యావు అంటూ మనోజు తాగి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని, దాంతోపాటు పని మనుషులను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన సుదీర్ఘంగా మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. అందులో చాలా స్పష్టంగా ఆస్తుల విషయాన్ని కూడా బయటకు తీశారు. నేను సంపాదించిన కష్టార్జిత ఆస్తిని నేను మాత్రమే ఎవరికి ఇవ్వాలన్న అంశాన్ని
నేనే తేల్చుతాను, అది నాకు సంబంధించిన వ్యవహారం, అప్పటి వరకు మీరెవరూ మాట్లాడొద్దని చెప్తున్నారు. అయితే ఆ ఆడియో వచ్చిన తర్వాతనే మంచు మనోజ్ కూడా ఇంటికి వెళ్ళారు. మోహన్ బాబు ఇంటికి జల్పల్లిలోని నివాసానికి వెళ్తే మంచు మనోజ్ని లోపలికి రానివ్వలేదు. దీంతో ఆయన గేట్లు కొట్టేట్టుగా ప్రయత్నం చేశారు. అదే సమయంలో మోహన్ బాబు బయటకు వచ్చేసి విచక్షణ కోల్పోయి దాడులు చేశారు. అయితే మంచు మనోజ్ చెప్పేది ఏంటంటే, ఆయన కూతురు మంచు మనోజ్ కూతురు మోహన్ బాబు ఇంట్లో ఉంది, నా కూతురు దగ్గరికి నన్ను ఎందుకు పంపించారంటూ ఈ విధంగా గేట్లు కొట్టేట్టుగా ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళేట్టుగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మోహన్ బాబు వచ్చేసి ఈ విధంగా విచక్షణ కోల్పోయి దాడులు చేసిన తర్వాత ఆయన స్పృహ కోల్పోయి కింద పడ్డట్టు, ఆ తర్వాత అప్పటికే గాయమైనట్టు తీసుకొచ్చి ఇదే హాస్పిటల్లో ఉంచారని చెప్పవచ్చు. మొత్తానికి అనేక మలుపులు తిరుగుతుంది. గత 3 రోజుల నుంచి ఈ కేసు సంబంధించి, అంటే మోహన్ బాబు ఇంట్లో మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక సమస్య రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు, బజారుకెక్కింది. ఇందులో మోహన్ బాబు కూడా విచక్షణ కోల్పోయారు, మనోజ్ కూడా విచక్షణ కోల్పోయిన విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోలీసు ముందున్నటువంటి అంశాలు 2 అంశాలు. మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళిద్దరి కొడుకుల స్టేట్మెంట్ కూడా తీసుకొని ఫర్దర్గా వెళ్ళేటానికి అవకాశం ఉంది. ఎందుకంటే జర్నలిస్టు మీద దాడి చేయటం, వాళ్ళ ఇంటి వ్యవహారంతో పాటు ఇవాళ సమాజం వ్యవహారం, ముఖ్యంగా జర్నలిస్టుపై దాడి చేయటం కూడా సరైనది కాదు. ఆయన చేసినట్టుగా దాడుల విషయంలో ఇవాళ పోలీసులు వాంగ్మూలం తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేసేసి ఆ తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం మోహన్ బాబు మీద ఉందని చెప్పారు. రవిచంద్ర ఈ రోజు మార్నింగ్ 10:30కి ఆల్రెడీ రమ్మని చెప్పారు. మోహన్ బాబు ఎపిసోడ్ ఇవాళ ఇక్కడే ఉన్నారు. మోహన్ బాబు మరి ఆల్రెడీ ఈ రోజు 10:30కి రమ్మని చెప్పారు. మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, మంచు మనోజ్కి 10:30 గంటలకు సిపి సుధీర్ బాబు దగ్గర రైట్ రవిచంద్ర, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 10:30కి రమ్మని చెప్పి మోహన్ బాబుని, అలాగే మంచు మనోజ్ను, విష్ణుని కూడా రమ్మని చెప్పారు. మరి ఈ ఘటనలకు సంబంధించి అటు మంచు లక్ష్మి కానీ మంచు విష్ణు కానీ ఏ విధంగా స్పందించారా? ఇప్పటి వరకు మంచు లక్ష్మి అయితే అసలు కనీసం ఆమె ఈ ఎపిసోడ్ తర్వాత కనీసం ఆమె ఒక వీడియో కానీ, ఆడియో కానీ, ఫోటో కానీ అసలు ఏంటి అన్న విషయం మంచు లక్ష్మిని ఎవరు ఇందులోకి లాగట్లేరు. ఆమె మరి తెర వెనక ఉండి ఏమైనా అటు మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణుకు కావచ్చు ఏమన్నా చెప్తే ఉండొచ్చు, కానీ బయటకైతే రావట్లేదు. అంతేకాకుండా మంచు విష్ణుని మాత్రమే కోట్ చేశారు, కానీ మంచు లక్ష్మి విషయాన్ని మనోజ్ ఎక్కడా ప్రస్తావించలేదు, ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. అయితే లక్ష్మి ప్రస్తావన ఎక్కడా లేనప్పటికీ మంచు విష్ణు ప్రస్తావన ఉంది. అయితే మంచు విష్ణు కూడా నిన్నటి నుంచి ఇది మా కుటుంబ వ్యవహారం అంటూ ఎయిర్పోర్ట్లో చెప్పాడు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చేట సమయంలో ఎయిర్పోర్ట్లో జర్నలిస్టులు అడిగితే ఆయన మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, మేము దీన్ని చాలా ఈజీగా సులభంగానే పరిష్కరించుకుంటాం, దీన్ని రాద్ధాంతరం చేయొద్దంటూ చెప్పుకుంటూ బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్తో మాట్లాడారు. ఇటు మంచు మనోజ్ బౌన్సర్లు, అటు మంచు విష్ణు బౌన్సర్లు, ఇద్దరు బౌన్సర్లు ఉన్నటువంటి సమయంలోనే ఆ విధంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మంచు విష్ణు చెప్పేట సమాధానాలు కావచ్చు, మోహన్ బాబు చెప్పిన సమాధానాలని ఏకీభవించకుండా బయటకు వచ్చారు. ఆ తర్వాత మీడియాతో కూడా మంచు మనోజ్ మాట్లాడారు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ, ఇది నేను ఆస్తుల కోసం ఫైట్ చేయట్లేనంటూ చెప్పుకొస్తున్నారు. నా భార్యకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, పాపను వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. దాని తర్వాత భార్య విషయంలో కావచ్చు నాకు భద్రత లేదని చెప్పారు. ఆ తర్వాత మనోజ్ పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. మళ్ళీ ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి మాత్రం మోహన్ బాబు ఈ మన వెనకాల కనిపిస్తున్న కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి మోహన్ బాబు మరి పోలీసులకు వాంగ్మూలం చేయడానికి, స్టేట్మెంట్ ఇవ్వడానికి, వివరణ ఇవ్వడానికి, జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి అక్కడ వెళ్ళి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెళ్తారా లేదన్నట్టు సందేహం మాత్రం కొనసాగుతుంది. సౌజన్య, థ్యాంక్ యూ రవిచంద్ర. జల్పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద జరిగింది. తెలంగాణ అదనపు డీసీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో తన కుమార్తె లోపల ఉంది అంటూ మనోజ్ అక్కడ భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకుని లోపలకు దూసుకువెళ్లారు.